కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలల పెంపు ఆగస్టు 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. కమిషన్కు అఫిడవిట్లు సమర్పించిన ఇరిగేషన్ ఆఫీసర్లు. వచ్చే నెల 5న రాష్ట్రానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్. ప్రజల నుంచి వచ్చిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ. అధికారులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఛాన్స్. గత ప్రభుత్వ పెద్దలను పిలిచే అవకాశాలు. ఇగో మొత్తానికి ఇంకా పడవాలని తతంగం ఏమైనా ఉందంటే కాళేశ్వరం. ఇక ప్రాసెస్ అంటారు, పద్ధతులు అంటారు, కోర్టు అంటారు, విచారణ అంటారు, లేకపోతే కమిషన్ అంటారు, అదంటారు ఇదంటారు. అవ్వాల్సినవి అన్నీ లేట్ అవుతాయి. ఈ వ్యవస్థలో గుర్తుపెట్టుకొని అవ్వాల్సినవి అన్నీ లేట్ అయితే అవసరం లేని ఏమో ఎంబడే అయిపోతాయి. లైక్ TS to TG చిటక్కన అయిపోయా. ఏముంటుంది, ఈ లోగో తీసి ఆ లోగో పెట్టాలి, చిటక్కన అయిపోయా. విమర్శలు రాగానే ఆపేయాలి, కొత్త బ్రాండ్ని రిలీజ్ చేయాలి, చిటికలో తెచ్చేసిరు. మళ్ళీ దాన్ని ఇక ఇంకే కారణాలు చేత మళ్ళీ వెనక్కి పంపించేసారు. అది చిటికలో అయిపోయింది. ఇగో మనకు అవసరం లేని మద్యం పైన, మనకు అవసరం లేని లోగోల పైన ఉంటుంది, వాటి యొక్క దాని విలువ దానికే ఉంటుంది. కానీ అవి కూడుబెట్టాయి కదా, కూడుబెట్టాయి, అవి గుడ్డని వేయి, లేకపోతే అవి ఒక ఇల్లుని కట్టించి స్థావరాన్ని ఏర్పరిచాయి, అవి చదువుని చెప్పాయి. ఇవన్నీ కూడా జరగవు కదా వాటితోటి. అవి ఉంటాయి అంటే అవి చరిత్రలు చెప్పుకోవడానికి కొన్ని కారణాలు రకరకాల అంశాలకు ఆధారంగా చేసుకొని అవి ఉంటాయి అంతే. అసలు TS నా బండికి TS ఉంటుంది, TG ఉంటుంది. నా ఆత్మగౌరవానికి ఏడు దెబ్బతిన్నది. నా ఆత్మగౌరవం నీ ఆత్మగౌరవానికి ఏం దెబ్బతినలే. రాజకీయ నాయకులు ఆయన దిగిండు నేను వచ్చిన, ఆయన పోయిండు నేను వచ్చిన తర్వాత నేను ఏమైనా చేయగలుగుతా అని చెప్పుకోవడానికి వ్యక్తిగత కారణాలకు, వ్యక్తిగత కక్షలకు పోయి ప్రజాధనాన్ని వృధా చేసి ఆ యొక్క కార్యక్రమం పేరే ఇగో అవసరం లేని అవసరం ఉన్నట్టు చూపించి చేయడం. దాదాపు కొన్ని వందల కోట్లు TS to TG చేయడానికి. ఆ పర్మిషన్ తీసుకోవడం నుంచి మొదలు పెడితే మొత్తం అది అమలై పూర్తయి అన్ని రంగాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని బండ్లపైన ఈ యొక్క గవర్నమెంట్ సెక్టార్ల దగ్గర బోర్డులు మార్చడం వరకు TS to TGగా కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి. ఎవడబ్బ సొమ్మది. ఈ కాళేశ్వరం సాగదీయాలి. ఏమనంటే ముఖ్యమంత్రి గారు సింపుల్గా ఏమంటారు, పెద్ద పెద్ద టెర్రరిస్టులకే ఒక గడువు తీసుకొని వాళ్ళకు ఒక సమయం తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత శిక్షలు పడుతూ ఉన్నాయి. ఇక మరి ఈ ప్రభుత్వాలకు గివిన వాడికి టైం పడుతుందా అంటే ఎందుకు పడుతుంది? నిజంగా అబ్జర్వ్ చేయండి. నేను గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పిన ఈ వ్యవస్థలో ఈ యొక్క ముఖ్యంగా మన ఈ యొక్క భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా శిక్ష పడదు. ఒక రాజకీయ నాయకుడికి శిక్ష పడ్డామంటే అది నిజంగా మనం ఏదో ఇక జరగరానిది అద్భుతం జరిగినట్టే. అది ఏదో మామూలులకైతే పడతాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీరు చూసుకోండి, ఓటుకున్నట్టు విషయంలో రేవంత్ విల్ బీ సేఫ్ ఖచ్చితంగా. అవి ఎవడు అవునన్నా కాదన్నా. ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా, దాన్ని క్లీన్ చేసేస్తాడు. ఇప్పుడు మొత్తం డస్టర్ తోటి మొత్తం తుడిపేస్తాడు. అది అయిపోతుందా? ఇక జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా సేవ్ అవుతాడు. శిక్షలు పడవు. శిక్ష వేరు, అభియోగం పైన జైల్లో రిమాండ్ అవ్వడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అభియోగం అంటే ఈయన తప్పు చేసిండని ఒక ఆరోపణ ఆయన పైన ఉన్నందుకు, ఆయన దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు ఉన్నందుకు ఆయనను తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎందుకు జైల్లో పెడతారంటే ఆ యొక్క ఆరోపణ నిజమని నిరూపించడానికి ఈయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, ఇబ్బందులకు గురి చేస్తాడు, తప్పించుకొని పోతాడు అన్న ఒక భయంతో, కారణాలతోటి ఆయన జైల్లో పెడతారు ఒక వ్యక్తిని. ఇది ఎవరినైనా కావచ్చు. పెట్టినప్పుడు వీళ్ళు బయట ఆ సాక్ష్యాలను పోగు చేయడానికి కావచ్చు, ఆధారాలను కోర్టు సమర్పించడానికి కావచ్చు, ఇక ఈయననే తప్పు చేసిన నిరూపించడానికి కావచ్చు, కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఈ యొక్క క్రమంలో ఆయన ఏం చేస్తారంటే ఆయన యొక్క వ్యక్తిగత కారణాలు, అవసరాలు అవి చెప్పుకొని కోర్టులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, న్యాయవాదులు, న్యాయ అధికారులు కావచ్చు, ఎప్పుడు కూడా ఒక సామాన్యుడి యొక్క భద్రత గురించి, సామాన్యుడి యొక్క మంచి గురించి ఆలోచిస్తారు కనుక అటు యొక్క పరిస్థితులను బట్టి దాన్ని బట్టి బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది. అట్లా బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆ కేసు ట్రయల్కి రావడం వేరు. కేసు ట్రయల్ కంటే అది లాస్ట్ సెషన్ అనమాట. కేసు తప్పు ఒప్పులను నిర్ధారించేదాన్ని కేసు ట్రయల్ అంటారు. నిజంగా అభియోగం మోపబడి జైలుకు రిమాండ్కి వచ్చి బెయిల్ మీద బయటకు పోయిన ఆ వ్యక్తి తప్పు చేసిండా లేదా అనేదే అది కేసు ట్రయల్ అంటారు. ఆ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు శిక్షలు పడాలి. తప్పును బట్టి శిక్ష పడుతుంది. 7 ఏళ్ళు వేస్తారా, 14 ఏళ్ళు వేస్తారా, జీవిత ఖైదు వేస్తారా, కఠిన కారాగార జైలు శిక్ష వేస్తారా, లేకపోతే మామూలు జైలు శిక్ష వేస్తారా, ఏం వేస్తారా అనేది అది వాళ్ళ ఇష్టం. అది న్యాయస్థానాల ఇష్టం, న్యాయాధికారుల చేతిలో ఉంటుంది.
కాకపోతే ఇట్లా ఎంతమంది రాజకీయ నాయకులకు ఈ యొక్క శిక్షలు అనేవి పడ్డాయి? నేను మొత్తం యావత్ భారతదేశాన్ని అడుగుతున్నా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అడుగుతున్నా, చూసే ప్రేక్షకులందరిని అడుగుతున్నా, ఎంతమంది రాజకీయ నాయకులకు ఈ వ్యవస్థలో, ఈ భూమి మీద, ఈ భారతదేశంలో ముఖ్యంగా శిక్షలు పడ్డాయి? ఈ భారతదేశంలో ఎంతమంది రాజకీయ నాయకులకు శిక్షలు పడ్డాయి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఎంతమందికి శిక్షలు పడ్డాయో నాకు ఒక 5గురి పేర్లు చెప్పగలరా? సామాన్యులు ఏ తప్పులు చేయకుండా జైలుకు పోయి శిక్షలు అనుభవించిన వాళ్ళ పేర్లను నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను 100 పేర్లు రాసిస్తాను. 100 పేర్లు నాకు తెలిసిన వాళ్ళే 50 మంది ఉంటారు. అలా నాకు పరిచయం ఉన్న వ్యక్తులే. ఇక నాకు పరిచయం లేకుండా మ్యూచువల్గా ఉన్న వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, జస్ట్ తెలిసిన వాళ్ళు పేర్లు ఇంకో 50 రాస్తా. ఒక 10 నిమిషాలలో వాళ్ళ పేర్లు యాడ్ చేసుకొని ఫోన్లు కొట్టి వాళ్ళ పేర్లు ఏందని అడుగుతా అంతే. నా దగ్గర అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కనుక్కోనికి, ఇంటి పేరుతో సహా కనుక్కోనికి ఫోన్ కొట్టి 10 నిమిషాలు టైం తీసుకొని ఒక 100 పేర్లు రాసేయగలుగుతాను నేను. ఒక 5గురు రాజకీయ నాయకుల పేర్లు మీరు చెప్పగలుగుతారా? తప్పు చేసినోడికి శిక్ష పడ్డ పెద్ద రాజకీయ నాయకుడిని ఒక 5గురి పేరు మీరు చెప్పగలుగుతారా నాకు? ఈ వ్యవస్థ, ఈ భారతదేశం అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండదు. అంటే తప్పులన్నీ కూడా మనం సామాన్యులే చేస్తున్నారా? తప్పులు చేసే సామాన్యుడి దగ్గరనేమో పట్టుమని 10 లక్షలు ఉండవు. ఏ తప్పు చేయని రాజకీయ నాయకుడి దగ్గర కొన్ని 100,000 కోట్లు ఎట్లా వస్తాయి? కొన్ని 100,000 కోట్లు ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఒక్కసారి దీనిపై ప్రజలు దృష్టి సారించాలి. నిజంగా ప్రజల్లో ఈ ఆలోచన మొదలై ఈ యొక్క చైన్ సిస్టాన్ని అర్థం చేసుకొని ఎట్లా కొనసాగుతోంది, భారతదేశంలో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఆ పాలిటిక్స్ ఎంతటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి, రాజకీయ నాయకులకు ప్రజలకు ఉండాల్సిన సంబంధం ఏంది, అసలు ఇప్పుడు ఉన్న సంబంధం ఏంది, అధికారులు ఏం పీకుతా ఉన్నారు, ఏం పీకాలి, అసలు వాళ్ళు పీకడం ఇన్ ద సెన్స్ ఏం పని చేయాలి, ఏం పని చేస్తూ ఉన్నారు, మీకు అర్థం కావాలని మన యొక్క జనరల్ భాషలో చెప్తా ఉన్నా. ఏం చేయాలి, ఏం చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెట్టకు. అసలు అధికారులు ఉండేది ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఆఫీసర్లను తీసుకుందాం. వాళ్ళు ఏం పీకడానికి అనుకుంటారంటే, వాళ్ళు పీకేది ఏంటంటే జనాల యొక్క సమస్యలు తీర్చాలి, జనాల యొక్క ఇబ్బందులు, అవసరాలు తీర్చాలి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, సాల్వ్ కానీ ఉంటే, ఏమైనా అవకతవకలు ఉంటే వాటికి సంబంధించిన సరి చేయాలి, వాళ్ళకు కష్టం వస్తే చూసుకోవాలి. అంటే పోలీసు రంగంలో కావచ్చు, ఈ యొక్క తహసీల్దార్, ఎంఆర్ఓ, ఈ డిపార్ట్మెంట్లలో వీళ్ళు కావచ్చు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు వాళ్ళు కావచ్చు. ఏమంటే వీళ్ళు జనాల యొక్క కష్టాలను, జనాల యొక్క నష్టాలను, అవసరాలను, ఇబ్బందులను, అక్కడ ఉన్న సమస్యలను తీర్చడం వీరి యొక్క బాధ్యత. ఇప్పుడు తహసీల్దార్, ఎంఆర్ఓ, వీళ్ళంతా కూడా భూములకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు చూసుకుంటారు. కేసులు, కొట్లాటలు, గొడవలు, ఇంకేదైనా పనికిమాలిన పంచాదులు ఇవన్నీ ఉంటే పోలీసు రంగాలు, భద్రతా బలగాలు ఇవి చూసుకుంటాయి. ఇక అంతకు మించినైనా అటువంటివన్నీ ఇంకేమైనా కూడా అవి కలెక్టర్ దృష్టికి తీసుకుపోవచ్చు, జిల్లా స్థాయిలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా. మరి వీటిని పరిష్కరించే విధంగానే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే రుబాబ్ చేస్తా, వచ్చినావుగానా, కూసావా, ఇప్పుడు కాదా, రేపు చేస్తావా, ఏమన్నా అయితే చూడరాదు, ఏమైనా ఇస్తే చేద్దాం, తిరగదు, తొందరగా అయిపోతుంది, గిది నడుస్తూ ఉందా? అసలు వీళ్ళు ఏం బీకడానికి ఉన్నారు, ఏం బీకడానికి జీతాలు తీసుకుంటున్నారు? దౌర్భాగ్యం ఏంటంటే మన డబ్బులు, మన సొమ్ము, మనం కట్టే పన్నులు వీళ్ళు జీతాలుగా తీసుకొని మనకు పని చేయడానికి వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఈవెన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవడైనా సరే వీళ్ళు తీసుకునే ప్రతి జీతం కూడా మన పైసలు. దీని తల్లి మళ్ళీ వీళ్ళే మన మీద రుబాబు, ఆడేదో మళ్ళీ మనకు జీతం ఇస్తున్నట్టు, మన దగ్గర బిచ్చం ఎత్తుకునేదే వీళ్ళు, మన మీద ఆధారపడేదే వీళ్ళు, మన మీద ఆధారపడ్డ బతుకులే వీళ్ళే, ఏదో మనమే వీళ్ళ మీద ఆధారపడ్డట్టు, మనమే వీళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నట్టు మొత్తం ఆ యొక్క వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. అట్లా అంత దౌర్భాగ్య పరిస్థితి దేశానికి పట్టింది. ఎప్పుడైతే నిజంగా రాజకీయ నాయకులు, ఎప్పుడైతే నిజంగా ఈ యొక్క గవర్నమెంట్ సెక్టార్లలో ఆఫీసర్లు నీతిగా, నిజాయితీగా, సక్రమంగా పనిచేస్తారో, వీళ్ళకు ఎప్పుడైతే జనాలు బుద్ధి చెప్పడం మొదలు పెడతారో అప్పుడే ఈ భారతదేశం అనేది బాగుపడుతుంది. అంతవరకు నువ్వు ఎన్ని స్కూళ్ళు కట్టు, ఎన్ని మేడలు కట్టు, ఎన్ని గుడులు కట్టు, ఆ గుడులకు బొక్క పెట్టు, ఎన్ని కాళేశ్వర ప్రాజెక్టులు కట్టు, దాంట్లో బల బొక్క పెట్టు, నువ్వు కొత్త మందులే, పాత మందులే, ఉన్న మందులం పంపి రేట్లు పెంచు, డౌన్ చేయి, నువ్వు ఏం పీకినా కూడా ఈ వ్యవస్థలో, ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు అనేటోడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ సెక్టార్లో పనిచేసే ఆఫీసర్లు అనేటోళ్ళు వాళ్ళు కానీ సక్రమంగా లేకపోతే ఈ భారతదేశం అనేది క్రమక్రమేపీ, నేను చెప్తా ఉన్నాడు, క్రమక్రమేపీ మెల్లగా 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 దిగజారిపోతుంది.
అందరు ఏమంటారంటే గట్టెట్లయితే సింహాద్రి క్రమక్రమ వైపు మెల్లగా ఎట్లా దిగజారిపోతుంది, నువ్వు రోజు చూస్తలేవా, వార్తలలో చూస్తలేవా, న్యూస్లో చెప్తూనే ఉన్నారు కదా, టీవీ ఛానల్లో ఆడ ఈడ పేపర్లలో వస్తూనే ఉన్నారు కదా, భారతదేశం రోజు రోజుకి జీడిపి పెరుగుతూ ఉన్నది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు పోతా ఉన్నది. అరే భారతదేశం అంటే పేరొకటే దేశం ఆ యొక్క పట్టికలో, ప్రపంచ పట్టికలో ముందుకు పోతా ఉన్నది. గుర్తుపెట్టుకో, భారతదేశం ఇదొకటి ఉంటుంది కదా, భారతదేశం అనే ఒక పేరొక్కటే ముందుకు పోతా ఉన్నది. భారతదేశం అనే పేరొక్కటే, ఈ వ్యవస్థలు ఇంకేమీ జరగట్లేదు. ఎందుకంటే ఆ భారతదేశం అనే పేరు ఎట్లా ముందుకు పోతున్న సింహాద్రి మళ్ళీ అభివృద్ధి జరగకపోతే అభివృద్ధి జరుగుతుంది. ఒక 10% వ్యక్తులకే, మొత్తం 100%లో 10% వ్యక్తులకే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మొత్తం 100%లో 10% వ్యక్తులు మాత్రమే బాగుపడతా ఉన్నారు. మొత్తం 100%లో 10% వ్యక్తులు మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ 10% వ్యక్తులు మాత్రమే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతూ ఉన్నది. మిగతా గదే పేదరికం, గదే కష్టాలు, గదే బాధలు, గదే మధ్యతరగతితనం, గివే బాధలు, గిదే జీతభత్యాల కోసం పొద్దున ఓడు సాయంత్రం వచ్చుడు ఉరుకుల పరుగుల జీవితం, గదే గొడవలు, గదే కేసులు, గదే కొట్లాటలు, గదే జెండాలు మోసుడు, గదే బాధలు పడుడు, గదే కన్నీరు, గదే కేసులు, గదే కష్టాలు, గదే నష్టాలు. కొత్త మార్పే ఉన్నది సామాన్యుడి జీవితంలో. ప్రపంచ పట్టికలో దూసుకుపోతున్న భారతదేశం అంటే ఏడ దూసుకుపోయింది? నువ్వేడున్నావు, నేనేడున్నా, ఒక మధ్యతరగతి బ్రతుకులేడున్నాయి, ఒక పేదోడు బ్రతుకులేడున్నాయి.